విద్యాసాగర్ ఇక సిపిఐ వెర్షన్ గురించి చెప్పండి. ఇప్పుడు సిపిఐకి ఉన్న ఆప్షన్స్ ఏంటి? వాళ్ళకి సీట్ ఇవ్వడం అనేది ఖచ్చితంగా ఇంకా లేదు అన్నట్టుగానే తెలుస్తుంది. గవర్నర్ కోటాలోనే కాంప్రమైజ్ అవ్వాల్సి చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే గట్టిగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయా? ఎస్, ఇప్పటివరకు నిన్న నుంచి జరుగుతున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో సిపిఐకి ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నటువంటి ప్రచారానికి కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మనతో మాట్లాడుతూ డెఫినెట్గా కాంగ్రెస్ ఇస్తుందనే ఆశాభావంతో ఉన్నాము, ఇచ్చి తీరాలి కూడా అంటూ వారు గట్టిగా చెబుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా కాంప్రమైజ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే పొత్తు ధర్మంలో భాగంగా 2023 ఎన్నికల్లో 2 ఎమ్మెల్సీలని ఎక్స్పెక్ట్ చేశాము. ఎందుకంటే మునుగోడు స్థానాన్ని త్యాగం చేసినందుకు ఒక ఎమ్మెల్సీ అయితే ఇటు ఒక ఎమ్మెల్యే సీటుతో పాటు మరొక ఎమ్మెల్సీని కూడా అందులో ఒప్పందం కుదుర్చుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఒక ఎమ్మెల్సీని డెఫినెట్గా భర్తీ చేయాలి, అది ఎమ్మెల్యే కోటాలో ఒకటి డెఫినెట్గా ఇస్తారు. అందుకోసమే పిసిసి అధ్యక్షుడిని కలిసాము, సీఎం రేవంత్ను కలిసాము, ఢిల్లీ స్థాయిలో కేసీ వేణుగోపాల్ని కూడా మా అధినాయకులు కలిశారంటూ కూడా ఇటు సిపిఐ నేతలు చెప్తున్నారు. కాబట్టి ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఎక్కడా కూడా ఇప్పటి వరకు తమ దగ్గరికి ఎలాంటి ప్రతిపాదనలు ఏదైతే కన్విన్స్ చేయడానికి జరుగుతున్న ప్రతిపాదనలు ఎక్కడా కూడా తాము ఒప్పుకోలేదు. ఏదైతే 9వ తేదీన ఢిల్లీ స్థాయిలో కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే 10వ తారీఖు చివరి తేదీ కాబట్టి 9వ తారీఖు ఏదో ఒకటైతే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అప్పటిదాకా తమ హోప్స్ అయితే అలాగే ఉన్నాయి. డెఫినెట్గా ఈసారి మాకు సీట్ ఇస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ మద్దతు ఇస్తాము కాంగ్రెస్ పార్టీకి, అధికార పక్షానికి అన్నటువంటి సంకేతాలను కూడా ఒక రకంగా సిపిఐ పార్టీ నేతలు ఇస్తున్నారు. డెఫినెట్గా ఎందుకంటే ఎంతో కాలంగా నేతలు ఎదురు చూస్తున్నారు. 15 నెలలు గడిచింది అధికారంలోకి వచ్చినాక. ఇప్పటికీ కూడా ఆ సీటు భర్తీ చేయకపోతే తమకు ఇంకొద్ది కాలం మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈసారి ఒక ఎమ్మెల్సీ సీటు మాత్రం డెఫినెట్గా ఇవ్వాలంటూ సిపిఐ భావిస్తోంది. ఓకే, ఏం జరుగుతుందో చూద్దాం.